शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। प्रिंसिपल डाइट महबूब नगर, बहुत ही खुशी की बात है कि महबूब नगर डाइट के लिए महबूब नगर डाइट का नाम चेंज होकर एक्सेलेंस डाइट महबूब नगर आ रहा है, क्योंकि सेंट्रल के तहत 16 करोड़ सैंक्शन हुए हैं और उसमें 8 करोड़ रिलीज़ भी हो गए हैं। उसके लिए कंस्ट्रक्शन स्टार्ट करना है नई बिल्डिंग के लिए। इसी ज़मन में हमारे एमएलए साहब से मिलने पर एमएलए साहब ने आज हमारे डाइट को विज़िट करके ज़मीन सेलेक्ट किए हैं। उसके लिए फाउंडेशन स्टोन हफ्ते के दिन सैटरडे के दिन एमपी मैडम और एमएलए साहब दोनों ने टाइम दिया है। हफ्ते के दिन इंशाल्लाह फाउंडेशन स्टोन रखा जाएगा। उर्दू मीडियम क्लासेस यहाँ पर हमारे डाइट में 3 मीडियम हैं, फर्स्ट ईयर और सेकंड ईयर। उर्दू मीडियम, तेलुगु मीडियम और इंग्लिश मीडियम, ये 3 मीडियम के लिए 50-50 की कैपेसिटी है और हर साल पूरे कैंडिडेट सेलेक्ट होते हैं। उर्दू का थोड़ा मसला आ रहा है, लास्ट ईयर थोड़े कम कैंडिडेट सेलेक्ट हुए थे। डी रिजर्वेशन नहीं हो रहा है, इसके लिए सेलेक्ट नहीं हो रहे। अभी भी फर्स्ट फेज़ में खाली 25 कैंडिडेट का एडमिशन मिला है, 25 कैंडिडेट को, और 25 सीट्स खाली हैं। वो सेकंड फेज़ में अगर डी रिजर्वेशन किए गवर्नमेंट तो वो भी 25 के 25 फिलअप होते हैं। हर साल हमारे पास कंपटीशन बहुत होता है उर्दू मीडियम के लिए। और थोड़ा हमारे डाइट्स में क्या है बोले तो महबूब नगर डाइट्स में ही उर्दू के लेक्चरर्स हैं, दोनों हैं, मगर दूसरे डाइट्स में एक भी लेक्चरर्स नहीं है। फिर भी हम उर्दू लेक्चरर्स के लिए अपॉइंट करने की कोशिश कर रहे हैं, लेकिन उर्दू का खैत है, लेक्चरर्स का खैत है। इंशाल्लाह वो प्रॉब्लम भी सॉल्व करेंगे और पूरे 50 बच्चे एडमिशन लिए जैसा करेंगे, गवर्नमेंट से भी रिकमेंड करेंगे इंशाल्लाह। और डी रिजर्वेशन गवर्नमेंट अगर करी तो पूरे 50 के 50 सीट फिलअप होंगे ये साल। డైట్ కాలేజ్ మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాలో ఎన్నో సంవత్సరాల క్రితం స్థాపించబడ్డది. కొన్ని వేల మంది టీచర్స్ని తయారు చేసింది. మొత్తం తెలంగాణ జిల్లాల్లోనే అత్యుత్తమమైన కాలేజ్గా గుర్తింపు పొందింది. దీంట్లో కొన్ని బిల్డింగ్స్ శిథిలావస్థలోకి చేరుకున్నాయని తెలిసి గతంలోనే అధికారులతోటి మాట్లాడి మనం 8 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. శిక్షా అభియాన్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ తోటి దానికి 30వ తారీఖు రోజు శంకుస్థాపన చేయబోతా ఉన్నాము. మొత్తం విద్యా వ్యవస్థ మీద ప్రత్యేకమైన దృష్టి మా ప్రభుత్వం పెడతా ఉంది. అందులో భాగంగానే ఎక్కడెక్కడ స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో లోపాలు ఉన్నాయో ఈ 10 సంవత్సరాల కాలయాపనతోటి చాలా దగ్గర బేసిక్ ఫెసిలిటీస్ కూడా లేకుండా పోయినాయి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడే ఇప్పటి ప్రతిపక్ష నాయకులు ఈ 10 సంవత్సరాల్లో మన పిల్లలకి కనీస సదుపాయాలు కూడా చేయకుండా ఈ రోజు రోడ్ల మీద పడి ఏమో అయిపోతుందని గగ్గోలు పెడతా ఉన్నారు. ఈ కాలేజీల పరిస్థితి చూస్తే, స్కూళ్ళ పరిస్థితి చూస్తే 10 సంవత్సరాల్లో వాళ్ళ దృష్టి వీటి మీద పడలేదని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆ లోపాలన్నింటినీ సరిచేసే కార్యక్రమం మేము చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మహబూబ్నగర్ నియోజకవర్గంలో ప్రతి స్కూలు, ప్రతి విద్యాలయం కూడా బాలికలకు కావచ్చు, విద్యార్థులకు కావచ్చు, అమ్మాయిల అబ్బాయిలకు టాయిలెట్ సౌకర్యము, డ్రింకింగ్ వాటర్ సౌకర్యము, లైబ్రరీ సౌకర్యము ఇది ఖచ్చితంగా ఉండేటట్లుగా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు డైట్ కాలేజ్తో పాటు బీఈడీ కాలేజ్ కూడా వచ్చి ఇక్కడ విద్యార్థులతో కూడా మాట్లాడినాం. వాళ్ళ సమస్యలన్నీ విన్నాం. ఖచ్చితంగా వాళ్ళకి ఇక్కడ టాయిలెట్ సౌకర్యం కూడా లేదు. సో అది గవర్నమెంట్ నుంచి వచ్చేటాలకు లేట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మేమందరం కూడా కాంట్రిబ్యూషన్ వేసుకొని ఎవరు ముందుకు వస్తారో ఒక 15-20 రోజులలో లేదా మ్యాక్సిమం ఒక 1 మంత్లో ఆ పిల్లల టాయిలెట్ ఏదైతే కోరుకుంటున్నారో వాళ్ళు టాయిలెట్స్ కావాలని చెప్పి వాటిని పూర్తి చేస్తాం. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా ఉంది. మరి ఆ వాటర్ ప్రాబ్లం కూడా ఎట్లా సాల్వ్ చేయాలనేది కూడా ఆలోచిస్తాం. కానీ నేను ఒకటే చెప్తా ఉన్న మీడియా ద్వారా మిత్రులందరికీ కూడా, కాలేజీల నిర్వహణ బాధ్యత ప్రభుత్వాందే అని చెప్పి చేతులు దులుపుకోవద్దు దయచేసి. ఇక్కడ విద్యను బోధించే అధ్యాపకులకు కూడా బాధ్యత ఉంటుంది.
₹1,00,00,000 బిల్డింగ్లు వాళ్ళు కట్టుకోలేరు, అది ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ పిల్లలకు మంచినీటి సౌకర్యం కల్పించడము, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అనేది ఖచ్చితంగా వాళ్ళది కూడా ఒక బాధ్యత అని చెప్పి నేను నమ్ముతా ఉన్నా. కాబట్టి దయచేసి ఏ స్కూల్లో ఉపాధ్యాయులు కావచ్చు, ప్రిన్సిపల్స్ కావచ్చు, ఈ దృష్టి మీద పిల్లలకు సౌకర్యాలు కల్పించే వాటిలో వాళ్ళు ప్రొయాక్టివ్గా ఉండాలి. వాళ్ళు జేబుల్లోంచి ఖర్చు పెట్టాలని నేనేం అనట్లే. వాళ్ళు ప్రాపర్గా అథారిటీస్ దగ్గరికి పోయి నిజంగా ఫాలో అప్ చేసి, లేదా CSR ఫండ్స్ ఎక్కడైనా ఉంటాయో అది ఎక్స్ప్లోర్ చేసి మాలాంటి వాళ్ళ దగ్గరికి కూడా వస్తే మేము కూడా వేనీళ్ళకి చన్నీళ్ళుగా ఏదో ఒకటి చేయగలుగుతాం, లేదా ఒక డైరెక్షన్ చూపగలుగుతాం. మాకు సంబంధం లేదు అని చెప్పి వాళ్ళు అనుకుంటే విద్యా వ్యవస్థకు ద్రోహం చేసిన వాళ్ళు అవుతారు. మన పిల్లలకు మంచి అట్మాస్ఫియర్లో మంచి విద్యను నేర్పడమే ఉపాధ్యాయునిగా ప్రథమ కర్తవ్యం. రాజకీయ నాయకుల కంటే కూడా పిల్లల విద్యా బోధనలో ప్రధానమైన పాత్ర ఉపాధ్యాయులదే. కాబట్టి దయచేసి ఈ 4-5 సంవత్సరాలు మన పిల్లల విద్య మీద దృష్టి పెట్టి తెలంగాణను విద్యా బోధన విషయంలో, మౌలిక వసతుల కల్పన విషయంలో తెలంగాణను అగ్రగామిగా నిలుపుదాం. మహబూబ్ నగర్ జిల్లాను తెలంగాణలో అన్ని జిల్లాల కంటే కూడా మొదటి స్థానంలో ఉంచుదాం. దానికి ఉపాధ్యాయులందరూ కూడా, ప్రధాన ఉపాధ్యాయులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, గెస్ట్ లెక్చరర్స్ కావచ్చు, DEOలు కావచ్చు, వాళ్ళందరూ కూడా సహకరించాలని చెప్పి నేను కోరుకుంటాను.